ప్రపంచంలోనే అతి ధనవంతుడిగా కొలవబడుతున్న తిరుమల తిరుపతి వెంకన్న మన భారతదేశంలో మొదటి దేవుడిగా పేరుగాంచిండు. ఈ తిరుపతి చిత్తూరు జిల్లాలో కొలువై ఉంది. శ్రీశైలంలో కొలువైన బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్, విజయవాడ కనకదుర్గ టెంపుల్, ఇది విజయవాడ ప్రాంతంలో ఉంది. విజయవాడకి ఈ దేవత వల్లనే పేరు వచ్చింది. ఈ యాదమాచి పేరుతో కొలువైన యాదగిరి గుట్ట, ఇక్కడ గుహలో 5 రూపాయల్లో నరసింహస్వామి మనకి దర్శనమిస్తాడు. రాజరాజేశ్వర స్వామి టెంపుల్ గా దర్శనమిచ్చే క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్, ఇది కరీంనగర్ జిల్లాలో కొలువై ఉంది. సింహాచల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్, ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఇక్కడ దేవుణ్ణి సింహాచల అప్పనగా మనం కొలుస్తాం. కరీంనగర్ లో కొలువైన ధర్మపురి నరసింహస్వామి టెంపుల్, ఇక్కడ 2 రూపాయల్లో దర్శనమిస్తాడు నరసింహస్వామి. అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్, ఇది పంచరామాల్లో ఒకటి. ఇది గుంటూరు జిల్లాలో కొలువై ఉన్నది. పంచరామాల్లో కొలువైన మరో క్షేత్రం సోమేశ్వర టెంపుల్, ఇది భీమవరంలో కొలువై ఉన్నది. కాకినాడలో కొలువైన భీమేశ్వర టెంపుల్, ఇక్కడ శివుడు భీమేశ్వరలింగంగా కొలువై ఉన్నాడు. పంచారామాల్లో కొలువైన మరో క్షేత్రం సోమేశ్వర టెంపుల్, దీన్ని ద్రాక్షారామంగా మనం కొలుస్తున్నాం. క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్, పాలకొల్లు. భద్రాచల భద్రాద్రి రాముడు, ఇక్కడ సీతా లక్ష్మణ సమేతంగా కొలువై ఉన్నాడు. ఇక్కడ సీతాదేవి రాముడి తొడపై కూర్చొని ఉంటుంది. ఇది ఖమ్మం జిల్లాలో ఉంది. చదువుల తల్లి ఇది బాసరలో ఆదిలాబాద్ జిల్లాలో కొలువై ఉన్నది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొలువైన అతిపెద్ద క్షేత్రం చిన్న తిరుపతి, ఇది 2వ తిరుమలగా పేరుగాంచింది. మహానంది టెంపుల్, ఇక్కడ శివుడు నంది రూపంలో మనకి దర్శనమిస్తాడు. ఇది కర్నూలు జిల్లాలో కొలువై ఉన్నది. లీలల్లో కొలువైన వినాయక
విజయనగరంలో జరిగే అతిపెద్ద జాతర ఇదే. మహబూబ్ నగర్ అలంపూర్లో కొలువైన నవబ్రహ్మ టెంపుల్. బీచుపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో కొలువైనది. ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. హైదరాబాద్ పట్టణంలో కొలువైన అద్భుతమైన కట్టడం బిర్లా మందిర్. ఇది పాలరాయితో కట్టినది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నాగభైరవ కోన. ఇది నెల్లూరు డిస్టిక్ లో ఉన్నది. ఇక్కడ బాధకు కొలువైన శనీశ్వర టెంపుల్. ఇది రాజమండ్రి ప్రాంతంలో కొలువై ఉన్నది. పరశురామేశ్వర టెంపుల్. ఈ చిత్తూరు జిల్లాలో కొలువైనది. ఇక్కడ రాముడిచే కొలువైన లింగం మనం దర్శించుకోవచ్చు. మహాలక్ష్మీదేవి కొలువైన క్షేత్రం మంతని. ఇది కరీంనగర్ జిల్లాలో కొలువై ఉన్నది. నాగేశ్వర స్వామి టెంపుల్. ఇది చీబ్రోలులో కొలువై ఉన్నది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. నీలకంఠేశ్వర టెంపుల్. ఇది నిజామాబాద్ జిల్లాలో కొలువై ఉన్నది. ఇక్కడ మనం లింగ రూపంలో శివుని